ప్రైజ్‌లో అండి. డిస్కనెక్ట్ అయింది. అది కంటిన్యూషన్ వీడియో. సో, అక్కడ అబ్రహాముకి 100 సంవత్సరాలు, షారాయికి 99 సంవత్సరాలలో వారు వృద్ధాప్యమందు కుమారుడిని కనెను. సో, ఇదే విధంగా మన జీవితాలలో మనం కూడా దేవుని పట్ల నిరీక్షణతో, ఓర్పుతో మనం వేచి ఉన్నప్పుడు తప్పక దేవుడు సమాధానం అనుగ్రహించును. కానీ అబ్రహాం ఎట్లా నీతిగా యథార్థంగా దేవుని పట్ల దీవారాత్రులు ప్రార్థిస్తూ నమ్మకం చొప్పున ఆయన దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు. దేవునితో నడవకుండా దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనలకు దూరంగా, చర్చికి దూరంగా, దేవుని వాక్యాలను అనుసరించకుండా, దేవుని మాటలకు ఆజ్ఞలకు దూరంగా ఉంటూ మనము దేవుని దగ్గర మేలులు ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోవడం. మాకు జరగట్లేదు, మేము ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మేము ఎన్ని రోజులు ప్రార్థిస్తున్నామంటే దేవుడికి ఇవ్వద్దనే ఆలోచన ఎప్పుడైనా ఉంటుంది. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించడా? దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అందరి పట్ల దేవుడి యొక్క కృప, ప్రేమ, కనికరం. ఎందుకంటే దేవుడు ఒకరి పట్ల రక్తం కార్చలే. ఆయన రక్తము అందరి పట్ల రక్తము ఆయన కార్చే విధంగా ఉన్నది. సో వాగ్దానం, దేవుడిచ్చిన మాటలను మనం నమ్మే వారిగా ఉండాలి. విశ్వసించే వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యములు గొప్పగా జరుగుతాయి. ఈ విధంగా అబ్రహాము దేవుడు నమ్మినప్పుడు దేవుడు గర్భము ధరించి అనేకమైన కార్యములు దేవుడు అబ్రహాం ద్వారా జరిపిస్తాడు. బైబిల్ గ్రంథము ఇక్కడ మనకు సెలవిస్తుంది. అబ్రహాము దినములో వచ్చిన నెక్స్ట్ ఏంటంటే అబ్రహామును ఇక్కడ వచ్చేసి అబ్రహాము ఇక్కడ ఏమవుతుందంటే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, గొప్ప విశ్వాసము, ఆయన విశ్వాసాన్ని బట్టి పరీక్షించి రోజు ఆయన దినదినం ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నాడా లేదా పరీక్షించి దేవుడు అబ్రహాముకు కుమారుడిని వృద్ధాప్యమందు శాస్త్రముగా ఇస్తాడు. సో మనం కూడా దేవుని యందు మనం నమ్మకంతో ఉండాలి, దేవుని యందు నడిచేవారిగా ఉండాలి, విశ్వాసంలో ఓర్పుతో ఉండాలి, సహించే వారిగా మనము దేవుని పట్ల దేవుడిచ్చిన వాగ్దానములు ఉన్నాయి, అవి నమ్ముతున్నారు. ప్రతిరోజు మీకు ఒక వాగ్దానము మీ దైవజనుల ద్వారా దేవుడు పంపిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు దాన్ని వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నారా? అంటే లేదు అంటే అది వదిలిపెట్టి ఇంకా మాకు జరుగుతుందిలే, ఇంకా జరగదు, అందుకు ప్రార్థించాలనే వారు ఉన్నారు. ఒక్క వాగ్దానము అబ్రహాము 100 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. ఒక్కటే ఒక వాగ్దానం, నిన్ను గొప్ప జనంగా చేసి నీ ద్వారా నక్షత్రం చూడు, భూమి అంటే ఆకాశ నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అంత గొప్పగా నేను ఆశీర్వదిస్తానే వాగ్దానమును పట్టుకొని 100 సంవత్సరాలు వెయిట్ చేసిండండి. 100 సంవత్సరాలు అబ్రహాం. ఆయన విశ్వాసం ఎంత గొప్పది. దేవుడు ఆయన పట్ల ఆయన ఇద్దామనుకున్నప్పుడు అప్పుడే ఇవ్వచ్చు. 70 సంవత్సరాలలో ఇవ్వచ్చు, 77 సంవత్సరాలలో ఇవ్వచ్చు, అంతకు ముందు కూడా ఇవ్వచ్చు. కానీ అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించి ఆయనకిచ్చిన గొప్పగా ఆయన విశ్వాసాన్ని, ఎంత విశ్వాసంతో ఆయన ప్రార్థించి వేచి ఉన్నాడో అంత గొప్పగా దేవుడు అబ్రహామును రెండంతలుగా ఆశీర్వదించు. అంతే విధంగా మీరు కూడా మీ విశ్వాసం కోల్పోతే మధ్యలో విడిచిపెట్టడం వలన మీరు వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాయి. నెక్స్ట్ మీరు దేవుడు ఆశీర్వదించే సమయంలో మీరు వెనుకకు వేయడము, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకున్న సమయంలో మీరు మరలా లోకం వైపు తిరగడం వలన మీకు ఆశీర్వాదాలు కావు. అది అపవాది క్రియల చేత కట్టబడి నెక్స్ట్ మీరు మిమ్మల్ని భయంకరమైన ఊబిలో పడేసి అది నరకంలోకి తీసుకెళ్ళాలని దాని యొక్క ప్లాన్. ఎప్పటికైనా అపవాది చేసే క్రియలను మీరు ఎరిగి అది మీ జీవితంలో పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులోకి నడిచేవారిగా ఉండండి. అపవాది ఏం చేస్తుందని పబ్స్కి తీసుకెళ్ళడము, స్త్రీ పురుషులతో చేయకూడని పనులు చేయించడము, జారత్వము, వ్యభిచారము, కామకత్వము, అబద్ధాలను మోసం చేయడము, దొంగిలించడం, పొరుగువాన్ని ఆశించడం, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమంటే మనం ఒకరికొకరు గొడవలు పడేవారిగా, అవిశ్వాసులు కొట్లాడేవారిగా, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, అసూయ, మత్తతులు, మత్సరము, ఇవన్నీ పెట్టుకోవడం వలన దేవుని ఆత్మ మనకు దూరంగా వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెడితే మనకు వచ్చేది
భయంకరమైన శ్రమలండి. ఆ శ్రమలలో మనం రాకడ సిద్ధంగా ఉంది. మనం దేవుడి రాకడలో ఉన్నాం కాబట్టి మనం దేవునికి సిద్ధపడి ఉండేవారిగా మనము దేవుడికి అంటే దేవుడు కోరుకుంటున్న ప్రజలుగా మనం ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు మీకు కూడా అదేవిధంగా ఆ ఫలములు దయచేస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతూ, ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, ఎవరైతే ఇంకా జరగదు అనే వారికి దేవుడు తప్పక మీకు జరగదేమో, కానీ దేవుడికి మనుషుల యొక్క చూడండి, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు ఈ లోకపరంగా ఉంటుంది. దేవుడి ఆలోచనలు దాని అనంతంగా ఉంటుంది. మహాకాశంలో కలగజేసిన దేవుడు ఆయన అనంత జ్ఞానం. ఆ జ్ఞానంలో మనకున్న ఈ చిన్న మనుషులము, ఇంత చిన్న బ్రెయిన్, మనం చిన్న ఆలోచనలు బట్టి దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క మేలులను మనము ప్రశ్నించే వారిగా మనము వాటిని మన జీవితాలలో జరగదని అవిశ్వాసం ఉండడం వలన కోల్పోయేది మన జీవితాలు. కాబట్టి అందరూ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మన జీవితాలను చదువుతుందండి. సో మన జీవితాలు చదివే పరిశుద్ధ గ్రంథం, మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది దేవుడు. మనము చదువుకొని ఇతరులకు దేవుని వాక్యంలో నడిచి అనేకులకు మార్గం ఉండడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు. సో అబ్రహాము వలె విశ్వాసంగా మనం ఉండాలని వాక్యం ద్వారా సెలవిస్తుంది. అబ్రహాముకి ఇచ్చిన కుమారుని కూడా ఇస్సాకును బలిగా అర్పించమంటే ఆ బలిని కూడా దేవుడు కోరుకోడు. అక్కడ ఏంటిది, ఇస్సాకును బలిగా అర్పించాలని చేయి వెత్తగానే అబ్రహామా అని దేవుడు ప్రత్యక్షమే దూత రూపంలో దేవుడు ప్రత్యక్షమే చిన్నవాడిని ఏమి చేయకము అని అంటారు. ఎందుకు? దేవుడు బలిని కోరుకునేవాడా? దేవుడికి బలులు ఇష్టమా అండి? మనము మరణించుట, మన యొక్క పిల్లలు మరణించుట, ప్రజలు మరణించుట దేవుడు కోరుకున్నాడా? కోరుకుంటే ఈ ప్రజలను ఎందుకు క్రియేట్ చేస్తాడు? దేవుడు ఆదము అవ్వను ఎందుకు క్రియేట్ చేస్తాడు? కోరుకునే ఉద్దేశం ఏంది? దేవుడు సమస్తము మేలు కొరకని చేస్తాడు. మనుషులు దేవుని మాటలకు లోబడి ఆయన ఆశీర్వాదముల చేత మంచిగా సజీవంగా మంచి ఆశీర్వాదముల చేత జీవించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అదేవిధంగా అపవాది కూడా లోకంలో మనకు కీడు చేయాలని ఉంది. ఎందుకంటే మనము దేవుని స్వాస్థ్యము, దేవుని స్వరూపంలో సృజించుకున్న మనుషులం. మనం అపవాది పిల్లలం కాదు, ఆయన రూపం మనది. చూడండి, మీ మ్యారేజ్ అయ్యి మీకు పిల్లలు మీలాగా ఉన్నారనుకోండి, రిఫ్లెక్ట్గా మనము ఎంత ప్రేమిస్తాము అంటే అఫ్కోర్స్ ఎనిమల్స్ను కూడా ప్రేమిస్తామండి. అంతకన్నా గొప్పగా మీ రూపంలో ఉన్న కుమారులను, కుమార్తెలను, మీ పిల్లలను, మీ యాన్సిస్టర్స్ని మరి గొప్పగా ప్రేమిస్తారు కదా. మీ జనరేషన్, మీ తల్లిదండ్రులను, మీ బంధువులు, మిత్రులను ప్రేమిస్తారు కదండి. అదేవిధంగా దేవుని రూపంలో ఉన్న మనలను దేవుడు ఇంకెంత ప్రేమిస్తారు. ఆయన ప్రేమ గొప్పది. ఎంత గొప్పది అంటే తల్లిదండ్రుల కన్నా, బంధువుల మిత్రుల కన్నా, భార్య భర్తల బంధం కన్నా, స్నేహితుల కన్నా, ఇంకా ఎవరైనా కానీ వారందరికన్నా గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఎలా గొప్పది అంటారు అని అడిగితే, దేవుడు సిలువలో మీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరికి, భూమి ఉన్న సమస్త ప్రజల కొరకు ఆయన రక్తమును కార్చాడు, ప్రాణమునే ఇచ్చాడు. ప్రాణం ఇచ్చేంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి లేదు. మాట్లాడతారు అందరూ ఎవరైనా అంటే కొంతమంది ఏదో జరుగుతాయి, అవన్నీ ఎక్సెప్షనల్ కేసు. కానీ ఇది దేవుడు మరణించి చిత్రహింసలు భరించి ఆయనను సిలువకేసి ఆయన భయంకరమైన శ్రమల చేత ఆయన సిలువలో బలియాగమవుతాడు. ఎవరి కొరకు? ఆ స్థానము మనము ఉండాలి, ఆ స్థానంలో మనది. కానీ మన పాపముల గురించి ఆయన చనిపోయి మనకు మృత్యుం నుంచి జీవమును కలుగజేశాడు. సో మై డియర్ ఆల్, అబ్రహాము వలె విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంత్య దినములలో అపవాది దేన్ని అటాక్ చేస్తుందంటే విశ్వాసము. అంటే మీకు కలిగిన విశ్వాసము అంటే తీసివేయడం వలన మీరు విశ్వాసం కోల్పోయే వారిగా ఉండి విశ్వాసహీనులుగా ఉన్నప్పుడు అపవాది మిమ్మల్ని అటాక్ చేసి లోకంలో ఉన్న బంధకాల చేత మిమ్మల్ని ఈడ్చుకొని తీసుకెళ్తుంది. లోకంలో ఉన్నది ఏంటి? శరీరాశ, నేత్రాశ, ఏంటి? జీవపు డమ్ము.
శరీర క్రియలు ఏంటి అన్నీ తెలుసు ప్రతి ఒక్కరికి. కాముకత్వం చూపు ద్వారా పాపం చేయడము, నోటి చెడ్డ మాటలు పలకడం ద్వారా పాపం చేయడము, ఇతరులను హాని చేయడము, ఇతరులను హింస పెట్టడము, అనేకమైన భయంకరమైన ఈ లోకంలో జరుగుతున్న ప్రతి కార్యము, ప్రపంచ యావత్తు జరుగుతున్న ప్రతి ఒక్క హింస, మారణ కాండ, మృత్యు ఘోష అంతా అపవాది చేస్తున్నది, మనుషులు చేయడం లేదు. మీరు అనుకుంటారు ఆ మనిషి చంపేస్తారు, ఈ మనుషులు చంపేస్తారు, ఆ మనిషి ఇట్లా మమ్మల్ని తిట్టారు, వీళ్ళు మాకు హాని చేస్తారు. కాదు, వారిలో ఉన్న దురాత్మ శక్తులు వారిలో ప్రవేశించి మనుషులలో ఉన్న సమాధానం తీసివేయడానికి, మనుషులు ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెంచుకోవడానికి, ఒక దేశం మీద ఇంకో దేశానికి వ్యతిరేకంగా మరణం అంటే మృత్యుఘోష. మన నైజీరియాలో అనేక మంది ప్రజలను చంపింది మనుషులు అనుకుంటారు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు కాదు, వారిలో ఉన్న దురాత్మలు. ఎందుకంటే దేవుడు మనిషిని మంచిగా సృజించాడు, ఆయన ఆ జీవవాయువును ఊది జీవాత్మగా దేవుడు క్రియేట్ చేశాడు. కానీ వారిలో ఉన్న జీవాత్మను అపవాది అటాక్ చేసి ఆ విధంగా శత్రు సైన్యము, వాటి యొక్క అపవాది వారిలో ప్రవేశించి అనేకమైన దుష్కార్యములు, భయంకరమైన మర్డర్స్, చంపడాలు, ఒకరి దేశం పైన ఒకరికి నరహత్య చేయడం, ఇవన్నీ చేసేది అపవాది. సో మై డియర్ ఆల్, అపవాది యొక్క మాటలకు మీరు లోబడక దేవుని వాక్యపు మాటలకు లోబడాల. దేవుడు ఏం చెప్తున్నాడు? పాపం నశయించుకోమన్నాడు, నిన్ను వల్లని పొరుగు అని ప్రేమించమన్నాడు. దేవుడు రాకడుంది కాబట్టి బాప్టిజం తీసుకొని ప్రజలుగా ఉండకుండా దేవుని మాటలు లోపడి బాప్టిజం తీసుకునే వారిగా మీరు ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్షణమే సమయం లేదు అండి, సమయం ఉన్నదని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ క్షణం వస్తాడో దేవుడు దొంగ వలె వస్తానన్నారు. ఎందుకు దొంగ వలె? దేవుడు వచ్చి రాకడ మీకు నాకు ఎవరికి తెలియదు, కానీ ఆ సమయం, ఆ గడియ త్వరపడి ఉన్నదని గ్రహించుకోండి. వస్తున్నా అన్నప్పుడు అక్కడే ఆ టైం 1, 2, 3 అని స్టార్ట్ అయినట్టే. ఐఎమ్ కమింగ్ అని దేవుడు మాట్లాడుతుండే. ప్రపంచ యావత్తు ఉద్యమం జరుగుతుంది, అనేక సభలు, అనేక కార్యక్రమాలు, అనేక హతసాక్షులు లేవబడుతున్నారు. ప్రకటన గ్రంథంలో జరుగుతున్న నేను ప్రకటన గ్రంథం చదివినప్పుడు అనేకమైన మర్మాలు దేవుడు తెలియజేశాడు. సో రాకడకు సిద్ధపడమని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మై డియర్ ఆల్, ఇంకా సమయం ఆలస్యం చేయకుండా ఎవరైతే మారని హృదయాలు మీ జీవితాలు మార్చుకోండి. భయంకరమైన శ్రమలలో పడి అపవాదికి చోటు ఇవ్వకుండా మారు మనసు పొంది దేవుడు నిజమైన దేవుడు అంగీకరించి నిజమైన దేవుని అంగీకరించి మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు మీకు దేవుడు నిత్య రాజ్యంలో స్థానము కలుగజేస్తాడు. సో మై డియర్ ఆల్, ఈ వాక్యం అనేకులకు మొత్తం విని అనేకులకు షేర్ చేయడం వలన వారందరూ విని బ్లెస్ అయ్యి అనేకులకు ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క చిత్తము, నా యొక్క ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. కీప్ లిజనింగ్ మై సాంగ్స్ and messages. Thank you. God bless you all.